ఫౌండేషన్ ద్వారా 2 దశాబ్దాలుగా మంత్రి రామానాయుడు తండ్రి పేరుతో చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలు అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం పాలకొల్లులో బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా డిఎస్సి ఉచిత శిక్షణ తరగతుల అభ్యర్థులకు మంత్రి రామానాయుడు ఉచితంగా అందజేసిన స్టడీ మెటీరియల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 36 రోజులుగా శిక్షణ పొందుతున్న 700 మంది అభ్యర్థులకు 8 లక్షల రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ను మంత్రి రామానాయుడు ఎమ్మెల్సీ బొర్రా గురుమూర్తిలతో కలిసి శ్రీనివాస్ వర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా మీ అందరికీ తెలుసు, మొన్న నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న ఎన్నికల కోర్టు అయిపోయింది కాబట్టి కోర్టు అనంతరం మరి ఇమీడియట్లీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి రేపు వచ్చే విద్యా సంవత్సరానికి ముందే ఆ యొక్క టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అది చేత ఈరోజు నేను కూడా చూసాను, మొన్న క్వశ్చన్ వస్తే అసెంబ్లీలో చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,80,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు దానికి అదనంగా మళ్ళీ 16,000 పోస్టులు ఈరోజు మళ్ళీ భర్తీ చేస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో కూడా మనం చూస్తాం, 5 సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరము డిఎస్ఏ అన్నారు, మెగా డిఎస్ఏ అన్నారు. 5 సంవత్సరాల్లో వాటి ఊసేయలేనిటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకాల 5లో డిఎస్సీ మీద సంతకం పెట్టారు. ఈ విద్యా సంవత్సరానికి ముందే ఆ పోస్టులు కూడా మనం భర్తీ చేయబోతున్న విషయాన్ని కూడా మరి సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తూ చేత దయవించి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, మా వరకు మరి ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నంతలో బెస్ట్ ఫ్యాకల్టీ ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుని వీళ్ళకి మేము టీచింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా అవనగేట్ నుంచి కూడా టీచింగ్స్ ని అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ అకామిడేషన్ మళ్ళీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ మీకు ఇక్కడ అవర్లీ బేస్ లో మళ్ళీ మీకు వాళ్ళ దగ్గర నుంచి కూడా టీచింగ్ మనం ఇప్పిస్తూ ఉన్నాం అవనగేట్ వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి. అదేవిధంగా మనం స్టడీ మెటీరియల్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏ విధమైన ఇబ్బంది పడకూడదని ఫుడ్లు కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే మొదట్లో ఒక క్యాంటీన్ లాగా పెట్టాలని అనుకున్నాం, జనరల్ గా ఏదో నామినల్ గా పెడదామని అనుకున్నాం ప్రైస్ పెట్టి. కానీ మళ్ళీ సర్లే వీళ్ళు కష్టపడేటువంటి తత్వాన్ని చూసి మీరు ఇంట్రెస్ట్ చూసిన తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన పిల్లలే, మన నియోజకవర్గం, మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, మన కుటుంబం దగ్గర మనం ఎట్లా మళ్ళీ ఫ్రీగానే పాయసం కూడా ఇప్పుడు రోజు మన పాయసం మేము కూడా తీసుకున్నాం. అప్పుడే మన వర్మ గారికి కూడా ఇచ్చాం. మళ్ళీ నేను ఎప్పుడో చెప్తా ఉన్నా, పాయసం కూడా గిరియావులు మన జట్రాజు గారు ఉంటే పాపం మనం చేస్తూ ఉంటే కొన్ని ఆయన దగ్గర గిరియావులు ఉంటే నిన్న మళ్ళీ ఆయన ఆ పాలు కూడా పంపిస్తారు. జట్రాజు గారు మంచిదే, హెల్త్ కూడా మంచిది. ఆవులు అందులో గోపురం ఉన్నటువంటి ఆవులు గిరియావులు. అట్లాగా పాయసం దగ్గర నుంచి అదేవిధంగా స్నాక్స్, అదేవిధంగా ఫుడ్ మళ్ళీ మేము కూడా ఇప్పుడు రాజీపడం జనరల్గా మీకు తెలుసు. మళ్ళీ సరే మళ్ళీ నాన్ వెజ్ మళ్ళీ ఆదివారం అని అట్లాగా ఇది ఎక్కడ కూడా లోడ్ చేయకుండా మీకున్నది 60 days, 2 నెలలు మాత్రమే. 2 నెలలు మీరు కష్టపడితే మళ్ళీ మీరు ఇంకొక 40 సంవత్సరాలు మళ్ళీ సుఖపడతారు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు మిగిలినటువంటి టైం ఏదైతే ఉందో పూర్తిగా, ఎందుకంటే నిన్న మీరు ఏ కాంపిటేటివ్ లో సక్సెస్ ఎవరిని చూసినా కూడా 18 hours మినిమం కష్టపడితేనే వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. అంచేత ఆ 18 hours దీని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మన పాలకొల్లు నుంచి కూడా మంచి పోస్టులు మీరందరూ కూడా. రామానాయుడు గారు ఏ పని పట్టుకున్నా మనందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. శ్మశానానికి వెళ్ళి రాత్రులు పడుకున్నటువంటి వ్యక్తి గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పండి. తెల్లారి న్యూస్ పేపర్ వేసేటువంటి వ్యక్తి గురించి మీ నియోజకవర్గం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న చేతికి సెలైన్ కూడా పెట్టుకుని పనిచేస్తుంటే లోకేష్ గారు మంచి పద్ధతి కాదని చెప్పారు. ఈ విధంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్నే చక్కగా ఉపయోగించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది ఇందాక రామానాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం. దీన్ని కోఆర్డినేట్ చేయడం, దీన్ని సూపర్వైజ్ చేయడం, తగినటువంటి స్టాఫ్ను సెలెక్ట్ చేయడం,
అవనగడ్డలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి టీచర్స్ రప్పించడం. ఏంటి అవనగడ్డ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అని అడిగితే రాష్ట్రంలో డిఎస్సిలో వచ్చేటువంటి జాబులు సగం జాబులు ఆ ప్రగతి ఇన్స్టిట్యూషన్ వరకే వస్తే అంత అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తారని చెప్పారు. అంత డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఏ విధంగా నిర్వహించడం అనేది రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి కూడా సాధ్యం కాదు అనేటటువంటి 8 లక్షల రూపాయలు మెటీరియల్ ఖర్చు. ఎందుకు మనకి ఇటువంటి ఆలోచన రాలేదంటే రామానాయుడు గారు మన తెలివితేటలు నాకు ఎందుకు నాకు రాలేదు ఈ ఆలోచన? లేకపోతే ఇటువంటి వాడికి మనం మనకు తెలియదు. బయట కొన్ని కోచింగ్ సెంటర్ మీద గోపి అని చెప్పారు. మన ఎవరు కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చి ఆయనకి ఐడియా రాలేదేమో, లేకపోతే బస్ పాస్ కూడా ఇప్పించేవాడు. కాబట్టి మీరంతా దీన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి. ఇటువంటి శాసనసభ్యుడు మంత్రి గారు ఈ నియోజకవర్గానికి మనకి మీకు అందరికీ కూడా దొరకడం అనేది ఏది పొగట్టు కాదు. నిజంగా అందరూ అభివృద్ధి. ఆయన ఎప్పటి నుంచో ఆ నాన్నగారి పేరిట ధర్మారావు గారి ఫౌండేషన్ ఆ నాన్నగారి పేరుతో పెట్టి సర్వీస్ చేస్తున్నారు చాలా సంవత్సరాలు. కాబట్టి నాకు పూర్తి ధర్మారావు ఫౌండేషన్. ఈ సందర్భంగా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మిగతా చోట్ల ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ కూడా ఉంది నాకు. మిగతా ఇంకా 6 అసెంబ్లీలు ఉన్నాయి నా పరిధిలో, ఈ ఒకైనా అక్కడ కూడా ఏమన్నా ఎంకరేజ్ చేసి రాబోయేటువంటి రోజు ఇప్పుడైతే 3 నెలల తరగతి ఏం కుదరదు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తాను. చివరగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఖర్చు గురించి నేను పదే ప్రస్తావించను, కానీ ₹1 కోటి, ₹1.5 కోటి ఎంతో కొంత దీంట్లో 750 మంది విద్యార్థులు, మెటీరియల్ ఇవన్నీ కూడా. ఈ సందర్భంగా నా వంతు బాధ్యత కూడా నేను నా తండ్రి గారి పేరు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో పోకరా సూర్యనారాయణరాజు ఫౌండేషన్, దాని నుంచి మొట్టమొదటిగా 5 లక్షల రూపాయలు నేను ఈ సందర్భంలో ఎందుకంటే నేను చేసేటువంటి వ్యక్తులకి ఎంకరేజ్మెంట్ ఉండాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిగా ఆ ట్రస్ట్ నుంచి నేను ఈ కోచింగ్ సెంటర్ కోసం నేను ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు వృత్తాభర్తిగా నాకు నా బాధ్యతగా నేను భావించి ఇవాళ నేను ఇది చెప్పడం జరిగింది. అంతేగాని వేరే దానికోసం కాదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా విజేతలుగా నిలవాలి. పాలకోడు టౌన్లో మీ ఫ్లెక్స్లు కనపడాలి, కనపడకూడదు. రామానాయుడు గారిది నా ఎప్పుడు కనపడకూడదు. అందరూ ఫ్లెక్స్లు కనపడాలి. మీ గ్రామాల్లో మీ ఫ్లెక్స్లు కనపడాలి. రామానాయుడు గారు చేసేటువంటి ప్రయత్నానికి మీరంతా కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, పవన్ చంద్రబాబు గారు ఆయన కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మన జనసేన నాయకులు మీ అందరికీ తెలుసు, జిల్లా కార్యదర్శి జనసేన నాయకులు మోనం చంద్రబాబు గారు, మేము కూడా అదే ఎప్పుడే చెప్తూ ఉన్నాం. 1 లక్ష రూపాయలు ఏదైతే మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా అందరి తరఫున